ఈరోజు మాయాలో బెవెల్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. క్రియేట్లోకి వెళ్ళి పాలిగాన్స్లో క్యూబ్ తీసుకోండి. ఇక్కడ స్మూత్ షేడ్ ఆన్ చేసి 8 మెష్లో మెను పాలిగాన్గా సెట్ చేసి 8 మెష్లో బెవెల్ ఆప్షన్ ఎదుర్కొన్న చిన్న బాక్స్ మీద క్లిక్ చేయండి. ఈ బెవెల్ ఆప్షన్లో 8లోకి వెళ్ళి రీసెట్ సెట్టింగ్ చేసి ఇక్కడ మనం విడ్త్ని చేంజ్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే, అలాగే సెగ్మెంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ వాల్యూస్ని అలాగే ఉంచేసి బెవెల్ మీద క్లిక్ చేద్దాం. ఈ విధంగా గమనించినట్లయితే బెవెల్ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ మనం సెగ్మెంట్లను కూడా మనం ఇప్పుడు అప్లై చేసిన ఈ బెవెల్కి సంబంధించిన ప్రాపర్టీస్ మీద ఇక్కడ మనం ఛానల్ బాక్స్లో చూడవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయడం ద్వారా మనం ఇక్కడ బెవెల్ ఆప్షన్ కూడా మనం ఇంకా మార్పులు చేయవచ్చు. ఇక్కడ సెగ్మెంట్ ఒకటి ఉంది, సెగ్మెంట్ 2 ఎంటర్ చేస్తున్నాను. అదే 3 ఎంటర్ చేసినట్లయితే ఎలా ఉంటుంది. అలా కాకుండా ఫేస్ని సెలెక్ట్ చేసి కూడా మనం బెవెల్ ఆప్షన్ని అప్లై చేయవచ్చు. ఒక ఫేస్ని సెలెక్ట్ చేసి బెవెల్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. గమనించండి, ఒక ఫేసు బెవెల్ రావడం గమనించవచ్చు. దీనిలో ఇంకా మనం ప్రాపర్టీస్ని కూడా ఇందాక చేంజ్ చేసినట్లుగా చేంజ్ చేయవచ్చు. 3D సాఫ్ట్వేర్స్కి మనకి మౌస్ 3 బటన్స్ మౌస్ అనేది అవసరం. ఇప్పుడు మనం ఏదైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మౌస్ యొక్క సెంటర్ బటన్ అంటే మిడిల్ మౌస్ బటన్ మనం స్క్రోల్ చేస్తుంటాం, ఆ బటన్ని క్లిక్ చేసి రైట్కి కానీ లెఫ్ట్కి కానీ మూవ్ చేసినట్లయితే ఆ వాల్యూ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వడం గమనించవచ్చు. గమనించండి, ఛానల్ బాక్స్లో కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. సెగ్మెంట్స్ 6 వచ్చినాయి, ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది 1. ఇప్పుడు 1 వచ్చినప్పుడు ఇక్కడ వ్యూపోర్ట్ విండోలో కూడా గమనించండి. అదేవిధంగా సెగ్మెంట్ 1 అలాగే ఉంచి ఆఫ్సెట్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయవచ్చు. ఇందాక చేసినట్లుగానే మిడిల్ మౌస్ బటన్ని క్లిక్ చేసి మౌస్ని లెఫ్ట్ రైట్ అటు ఇటు జరపడం వలన మనకి వాల్యూ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇంక్రీజ్ డిక్రీజ్ చేసినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుందని కూడా గమనించవచ్చు. ఈ విధంగా మనం బెవెల్ ఆప్షన్ పాలిగాన్ మోడలింగ్ చేసేటప్పుడు ఏదైనా మనం మోడల్ని డిజైన్ చేసుకునేటప్పుడు బెవెల్ ఆప్షన్ అవసరమైన సందర్భంలో ఉపయోగించుకోవచ్చు.